పెట్టి అరెస్టులు చేస్తే తాము భయపడే ప్రసక్తే లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. తమను ఎంత వేధిస్తే అంత బలంగా తిరిగొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడో జరిగిన అంశాలపై ఇప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయడం దారుణమని మండిపడ్డారు. పోలీసులను ఊసిగొల్పి తమ పార్టీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ శ్రేణులను ఇలానే వేధిస్తే కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలిస్తామని హెచ్చరించారు. మీడియా బలం ఉంది, సమయం వచ్చినప్పుడు ఆ మీడియా బలం కూడా ఎందుకు పనికిరాదని నగ్న సత్యాన్ని తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా టైం పట్టొచ్చేమో మరి నాకు తెలియదు. ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రంలో సంక్షేమం లేదు. మాట్లాడితే అమరావతి అంటాడు, 52,000 తీసుకొచ్చాడు. నిన్నేదో వర్షాకాలంలో వేసవికాలంలో వర్షం పడితే అవన్నీ మిగిలిపోయిందంట. అలాంటి అమరావతిని ఇప్పుడు చేస్తాడు ఏంటో వాటన్నింటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నలిపేద్దాం, పిసికేద్దాం, పొడిచేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. వీటన్నిటిని భరించగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వీటన్నిటిని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవించుకుంటున్నాను. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాను. పులి మీద స్వారీ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మీ అబ్బాయి పులి దించిద్ది, నువ్వు తింటది, కాసుకోండి. ఎప్పుడు జరిగిద్దో ఏంటనేది మీరు టైం నిర్ణయిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అపారమైనటువంటి మీడియా బలం ఉంది, సమయం వచ్చినప్పుడు ఆ మీడియా బలం కూడా ఎందుకు పనికిరాదని నగ్న సత్యాన్ని తెలుసుకోవడానికి